హైదరాబాద్ మలక్పేట్లో కాల్పుల కలకలం రేపాయి. శాలివాహన్ నగర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న చందు రాథోడ్పై కాల్పులు జరిపారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనలో చందు రాథోడ్ స్పాట్లోనే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చందు రాథోడ్ వాకింగ్ చేస్తుండగా కంట్లో కారం చల్లి దుండగులు 3 రౌండ్లు కాల్పులు జరిపారు. చందు రాథోడ్ను వెంటాడి హత్య చేశారు. హత్యలో 5 వ్యక్తులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్ను పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ మలక్పేట్లో కాల్పుల కలకలం రేపాయి. శాలివాహన్ నగర్ పార్క్ లో వాకింగ్ చేసిన చందు రాథోడ్పై కాల్పులు జరిపారు గుర్తు తెలియని దుండగులు. ఇదే అంశానికి సంబంధించి ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ మలక్పేట్లో కాల్పు కలకలం రేపినట్టు చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ, మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో మొత్తం టోటల్గా గన్ కల్చర్ రోజు రోజుకు పెరుగుతుందని చెప్పాలి. అదేవిధంగా ఈ రోజు అయితే ఈ మార్నింగ్ ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఈ యొక్క శాలివాహన అయితే ఈ యొక్క పార్క్ దగ్గర వాకింగ్ చేస్తున్నటువంటి ఈ యొక్క అయితే చందు రాథోడ్ అనే వ్యక్తి పైన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. దుండగులు అయితే కాల్పులు జరిపేశారు. కళ్ళలో కారం కొడుతూ అయితే కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. మనం అయితే స్పాట్లో ఉన్నాము. మనం చూస్తున్నాము ఇక్కడ నుండి 6 రౌండ్ల బుల్లెట్లను కూడా పోలీసులు క్లూస్ స్వాధీనం చేసుకుంది. అయితే మనం ఏదైతే చూస్తున్నామో ఆ రక్తపు మడకలు అక్కడే స్పాట్లో అక్కడే పడి చనిపోవడం జరిగింది. 6 రౌండ్ల కాల్పులు అయితే జరిపారు. 4 వ్యక్తులు వచ్చినట్టుగా ఇట తెలుస్తుంది. 4 వ్యక్తులు వచ్చేసి ఆయన కోసం రిక్కీ కూడా నిర్వహిస్తున్నారు అంటూ కూడా స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఆ గతంలో కూడా ఎలాంటి అనుమానాలు లేవు, ఎలాంటి ఇది లేదు. కానీ ఆ రాజేష్ పైన అయితే సిపిఎం నాయకుడు అయినటువంటి రాజేష్ పైన కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 4 వ్యక్తులు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. మనం ఇప్పుడు చూసుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రదేశం ఎక్కడైతే మనం ఆ బ్లడ్ చూపిస్తుంది, మన కెమెరామ్యాన్ విజువల్లో స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యొక్క బ్లడ్ అక్కడే ఉంది. క్లూస్ టీమ్ కూడా అక్కడ వచ్చేసి ఇంకా మరికొన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. మనం చూడవచ్చు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. అక్కడే విధంగా స్పాట్లో అయితే మొత్తం టోల్గా 6 బుల్లెట్లను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒకేసారిగా ఈ విధంగా వాకింగ్ చేస్తున్న క్రమం లోపల ఒక్కసారిగా ఈ యొక్క కలకలం ఈ యొక్క గన్తో కాల్చడం చేత స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు కూడా గురైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఈ యొక్క హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక కాలనీలో మొత్తం టోటల్గా ఈ యొక్క ఉదంతానికి సంబంధించి కాలనీవాసులు కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎక్కడ చూసినా కానీ. అయితే మలక్పేట్ పోలీస్ స్టేషన్ శాలివాహన నగర్ గన్ పార్క్ వద్ద చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క గుర్తు తెలియని వ్యక్తులు 4 కారులో వచ్చి చందు రాథోడ్ అనే వ్యక్తి పైన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. చందు రాథోడ్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే సిపిఎం నాయకుడు చందు రాథోడ్ ఉదయం వాకింగ్ చేస్తూ ఇంటికి వెళ్తున్న సమయంలో కాపు కాచి హత్య చేశారంటూ కూడా తెలుస్తుంది. స్థానికులు కూడా ఆ యొక్క ఏదైతే చందు రాథోడ్కు సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. 25 సంవత్సరాల నుండి మాకు ఆయనతో అనుభవం ఉంది, చాలా మంచి వ్యక్తి, కానీ ఎలాంటి గొడవలకు వెళ్ళే వ్యక్తి కాదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఇంటికి వెళ్తున్న సమయంలో కాపు కాచి ప్రత్యర్థులు అయితే హత్య చేసినట్టుగా తెలుస్తుంది. స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఈ యొక్క చందు నాయక్ ఎవరైతే ఉన్నారో అతను అయితే దుండగులు హత్య చేసినట్టు తెలుస్తుంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడ నుండి చందు రాథోడ్ వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం 5 రౌండ్ల కాల్పులు చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ బుల్లెట్లు కూడా 5 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ హత్యకు గల కారణాలు పాత కక్షలే అంటూ కూడా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా ల్యాండ్ సెటిల్మెంట్స్ కూడా ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ఏదైనా కోణం ఉందా అనే కోణం లోపల చూస్తున్నారు. మనం చూసుకుంటే కాలనీ మొత్తం టోటల్గా ఈ యొక్క హత్య ఉదంతం తెలిసినప్పటి నుండి మనం ఈ యొక్క కాలనీ ఏదైతే కాలనీ ఉందో కాలనీ మొత్తం టోటల్గా కూడా అయితే ఈ భయాందోళనకు గురవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా కానీ అయితే ఎప్పుడు నిదానంగా ప్రశాంతంగా ఉండేటటువంటి
ఈ యొక్క కాలనీ లోపల ఈ విధంగా జరగడం అనేది చాలా తీవ్ర కలకలం అయితే రేపుతుందని తెలుస్తుంది. కాలనీలో మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కాలనీ లోపల ఈరోజు ఒకేసారిగా అయితే ఈ యొక్క గన్ కాల్పులకు సంబంధించిన వార్త వినగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మొత్తం టోటల్గా అయితే మొత్తం షాక్కు గురైనట్టుగా తెలుస్తుంది. అయితే స్థానికులు కూడా మనతో పాటు కొంతమంది స్థానికులు ఈయన గురించి అయితే చాలా మంచి వ్యక్తి అంటూ కూడా చెప్తున్న క్రమం లోపల అయితే ఈ విధంగా జరగడం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. అదేవిధంగా అయితే ఎటు చూసుకున్నా కానీ అయితే స్థానికులు ఇక్కడ చూసినా కానీ ఈ యొక్క చందు నాయక్ 6 బుల్లెట్లు ఈ యొక్క స్పాట్లో 6 బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా కాలనీలో ఉండేటటువంటి సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం టోటల్గా కూడా అయితే దర్యాప్తును చేస్తున్నారు. స్పాట్లో కూడా ఏదైతే స్పాట్ ఉందో ఆ స్పాట్లో సీసీ క్యామ్ కూడా ఉంది కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా అయితే ఈ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు చేపట్టాలి అని కూడా చేపడుతున్నారు. అయితే సీసీ ఫుటేజ్ను కూడా తీసుకునే విధంగా అయితే పోలీసులు ఉన్నారు. ఏదైతే ఈ యొక్క మొత్తం టోటల్గా దీనికి సంబంధించిన ఈ హత్యకు సంబంధించిన క్లూస్ ఇప్పటికే మొత్తం టోటల్గా అయితే అక్కడ సేకరించడం జరుగుతుంది. మరిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులతో కూడా అయితే మాట్లాడినట్టు కూడా మాట్లాడుతూ ఉన్న క్రమం లోపల ఇక్కడ చూసుకున్నా కానీ ఈ యొక్క పార్క్లో జరుగుతున్నటువంటి స్థానికులు తెలుపుతున్నటువంటి ఉదయం పార్కు ఎవరైతే వాకింగ్కి వస్తున్నటువంటి వాళ్ళు కూడా తెలుపుతున్నారు. అయితే తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా దుండగులు మొత్తం టోటల్గా వచ్చినటువంటి 4 దుండగులు ఆయన కళ్ళ లోపల కారం కొట్టడం వలన ఎక్కడ తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. దూరం నుండి కాల్పులు జరిపారంటూ కూడా చెప్తున్నారు. కాల్పులు జరిపిన నేపథ్యంలో స్పాట్లోనే అక్కడికక్కడనే స్పాట్లోనే మృతి చెందినట్టు తెలుస్తుంది. అమ్మ చెప్పండి అమ్మాయి, నేను పోతాను, నాకు లేట్ అవుతుంది. ఎన్ని రోజుల నుండి మీకు అనుభవం, మీకు ఆయన పరిచయం ఎన్ని రోజుల నుండి? 20 సంవత్సరాలు అవుతుంది సార్ ఆయన మాకు పరిచయం అయ్యి. ఓకే, ఎట్లా తెలిసిందమ్మా మీకు ఈ వార్త? ఎట్లా తెలిసింది? ఫోన్ వచ్చింది సార్, ఇట్లా చందు సార్కు గోళీలతో కాల్ చేసిండ్రు అని, బుల్లెట్తో కాల్చిండ్రు అని. ఆ ఫోన్ నిజం అనుకోలేదు మేము. కాల్చినా ఆయన మొత్తానికి చనిపోయిండని అనుకోలేదు. వినంగానే ఆటో కట్టుకున్న మురికొచ్చినాం సార్ మేము. ఏమన్నా అమ్మ ఏమన్నా ఇట్లా ఏమన్నా ఇవి ఉన్నాయా ఎట్లన్నా ఈ విధంగా? బొండి ఆడికి బొండి ఎవరు అయితే మనం చూస్తున్నాం ఈ ఘటనా స్థలానికి పోలీసు అధికారులు కూడా చేరుకున్నారు. అయితే మీడియాతో మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. ఘటనా స్థలంలో Okay, silent please. Good morning, everyone. Good morning, everyone. ఇవాళ ఉదయం 7:30 శాలివాన నగర్ పార్క్ దగ్గర కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక పర్సన్ని పైన కాల్పులు జరిపి ఇక్కడ నుంచి పరారయ్యారు. ఆ పర్సన్ కేతాబాద్ చందు నాయక్ అని 47 ఏళ్ల వయసున్న వ్యక్తి. ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబర్. ఇతను రాచకొండ లిమిట్స్లో ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడికి సమీపంలో అతను నివాసం ఉంటున్నారు. అయితే ఉదయం వాక్కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది. సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి, కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్, అట్లాగే కొన్ని ఎంటీ షెల్స్ దొరికాయి. ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము.
ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది. ఇంకొంచెం వెరిఫికేషన్లో మా దర్యాప్తులో ఇంకొంచెం మాకు టోటల్ 5 రౌండ్స్ దొరికాయి. అందులో 3 ఫైర్డ్ రౌండ్స్ ఎంటీ షెల్స్, మిగిలిన 2 రౌండ్స్ అన్ఫైర్డ్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి. ప్రెసెంట్ ఇక్కడ క్లూస్ ఆధారంగా ఎంతమంది వ్యక్తులు ఇక్కడికి రావడం జరిగింది సార్ ఈ ఫైరింగ్ చేసేటప్పుడు? ఈ సంఘటనలో 3 లేదా 4 వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది. అంటే ఇతని మీద ఏమైనా గతంలో మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందా సార్ చందు నాయక్? మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారము ఒక కేసులో ఉన్నాడు ఇతను. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసులో అక్యూజ్గా ఉన్నాడు. రెండో కేసు సంబంధించి ప్రాథమికంగా తెలిసింది ఈ వివరాలు, ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం. ప్రస్తుతం ఒకటే బృందం వచ్చినట్టు అనుమానిస్తున్నాం. అవి ఇంకా దర్యాప్తులో ఉంది. ఆ వివరాలు ఇంకా పూర్తిగా తెలియదు. వాళ్ళకు గతంలో రైవల్రీ ఉన్నట్టు అనుమానిస్తున్నాం. పాతల కక్షల నేపథ్యంలో జరిగిన మర్డర్ గా భావిస్తున్నాం. దాదాపు 10 టీంలు అక్యూజ్డ్ కోసము ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే ఈ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్, అనుమానితులను వెరిఫై చేయడానికి 10 దర్యాప్తు బృందాలు ఇందులోకి వచ్చాయి. ఇప్పుడే క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి కొంచెం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించడం ఉన్నది. ఇంకా కొంచెం లేదు, ఎటువంటి కంప్లైంట్ మాకు చేయలేదు. అది కూడా గతంలో అతని బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎల్బీ నగర్ లో ఏదైతే కేసు నమోదైందో అది ఎన్ని సంవత్సరాల క్రితం సార్? 2022లో జరిగిన నమోదైన కేసు అది. దాని వివరాలు కూడా సేకరిస్తున్నాం. అంటే అప్పుడు ఏ కేసు సార్? అంటే ఇది మర్డర్ కేసు. ఇందులో అక్యూజ్ గా ఉన్నాడు, డిసీజ్డ్. ఇందులో అక్యూజ్ గా ఉన్నాడు. ఎవరిని హత్య చేశారు? ఏమైనా డీటెయిల్స్? ఆ డీటెయిల్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. వాటి వివరాలు సేకరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే దర్యాప్తు కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే 4 వ్యక్తులు రెక్కి నిర్వహించారు. 4 వ్యక్తులు రెక్కి నిర్వహించేసి ఈ యొక్క ఉదంతంలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం టోటల్గా దీనికి సంబంధించి మొత్తం టోటల్గా 4 వ్యక్తులు కూడా ఉన్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే నిందితులు ఇంకా కొన్ని వాళ్ళ పైన పాత కేసులు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి వివరణ ఇంకా నడుస్తుంది, దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. దర్యాప్తులో ఇంకా కూడా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది అంటూ కూడా తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.